అనంతపురం నగరంలో ప్రజలకు అనేక సంవత్సరాలుగా మురుగు కాలువల సమస్యలు వేధిస్తూ ఉన్నాయి. అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ వస్తే నగరవాసుల మురుగు సమస్య తీరుతుందని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అసెంబ్లీలో సమస్య లేవనెత్తారు. అనంతపురంలో ప్రజలకు మురుగునీటితో ఇబ్బంది కలుగుతుందని, వర్షాకాలం వస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గం 50 డివిజన్లు 4 గ్రామ పంచాయతీ కలిగి ఉంటుంది అధ్యక్ష. పట్టణ దినాభివృద్ధిలో భాగంగా పెరుగుతూ పోతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతనే ఉంది అధ్యక్ష. వాటిలో భాగంగా ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అధ్యక్ష. అనంతపురం జిల్లాలో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ చాలా పెద్దది అధ్యక్ష. ఇది దాదాపు 5 లక్షల జనాభా కలిగి ఉంటుంది. 17 స్క్వేర్ కిలోమీటర్ కలిగి ఉంటుంది అధ్యక్ష. దీనిలో భాగంగా 2024 సాధారణ ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంగా మన ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 17/10/2024 తేదీన గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి వారి లేఖ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ 30/12/2024 తేదీన సమర్పించడం జరిగింది అధ్యక్ష. దీనికి సంబంధించిన డిపిఆర్ కానీ గవర్నమెంట్కి సంబంధించిన సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష. దీనిలో భాగంగా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని త్వరితగతిన ఆమోదించి పనులు ప్రారంభించే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ శాఖ మంత్రులను అలాగే ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది అధ్యక్ష. ప్రధానంగా చిన్నపాటి వర్షం వస్తే అనంతపురం నగరంలోని పలు కాలనీలన్నీ దుర్గంధంతో నిండిపోతూ ఉన్నాయి. అప్పటి పరిస్థితులకు అనుకూలంగా డ్రైనేజీ నిర్మించారు. దీంతో నాటి డ్రైనేజీ వ్యవస్థని ఇంకా ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అనంతపురం నగర జనాభా విస్తృతంగా పెరిగిపోతూ వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో నగరం కూడా నలుదిక్కుల వివిధ కాలనీల పేరుతో విస్తరించిపోతుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం పెద్ద ఎత్తున ప్రజలు వలస వచ్చి అనంతపురంలో నివాసం ఉంటూ వస్తున్నారు. అట్లా తిరుక్కొని పోల్చింది. ఇట్లా వర్షం వచ్చిందంటే అసలు అమ్మవారి చల్లాన కూడా ఫుల్ అయిపోతుంది. ఇక్కడ మోకాల్లో నీళ్ళు వచ్చేస్తాయి, నీళ్ళన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ ఏం నీళ్ళు వస్తాయి? వర్షం నీళ్ళు పైన నుంచి వస్తాయి, అక్కడి నుంచి వస్తాయి కాలువ నీళ్ళు అన్ని మురికి నీళ్ళు. ఇట్లా సందులో కూడా ఒకటి ఉంది, ఆ సందు కూడా ఇట్లా బ్లాక్ అయినట్లు కనపడుతుంది. ఒకసారి నీళ్ళు పోవు ఇక్కడ సరిగా. చూడండి ఇక్కడంతా చూడండి ఎట్లుంది చూడండి. ఇక్కడ బండలు పోయినాయి, ఇవి బండలు పోయినాయి. ఇక్కడ ఇదంతా చాలా గలీజ్గా ఉంది చూడండి. ఇక్కడంతా చూడండి ఎంత గలీజ్. మాకైతే వాసన షాపుల కాడ కూర్చునే కూడా కాదు, తట్టుకునే. జనాభా విస్తరించడం, నగరం కూడా విస్తరిస్తూ ఉండడంతో నగరంలో మురుగు కాలువల పరిస్థితి అధ్వానంగా తయారైపోయింది. అనంతపురం నగరంలో 50 డివిజన్లు ఉన్నాయి. దాదాపుగా 5 లక్షలకు పైగా జనాభా ఉంది. జనాభాకు తగిన విధంగా ఆ ప్రాంతానికి అనువైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో రహదారులపైకి డ్రైనేజ్ వచ్చి చేరుతోంది. దీంతో అనంతపురం నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ తీసుకొస్తామని ఎన్నికల సమయంలో ఎంతోమంది నేతలు హామీ ఇచ్చారు. కానీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. రానున్న ఎన్నికల నాటికి మురికి కాలువలు ప్రధానంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మించకపోతే మీ ముందుకు రామని మమ్మల్ని ప్రశ్నించండని చెప్తూ వస్తున్నారు. గత 10 ఏళ్ల నుంచి ఇట్లే ఉంది పరిస్థితి. మొత్తం ఒక రోంత వాన వచ్చిందంటే అమ్మవారి చలకట్ నుంచి ఇదంతా డ్రైనేజ్ అంతా బయటే. వర్షం నీళ్ళు అంతా గలీజ్ అంతా మోకాళ్ళలో నీళ్ళు వస్తాయి. ఇప్పుడు అమ్మవారి చలకాడ చాలా ఘోరంగా ఉంది స్వామి. పట్టించుకునే వాళ్ళే లేరు. ఎవరు స్వామి వస్తారు, ఓట్లు మాత్రమే వేయించుకుంటారు, అంతే అయిపోయింది దీని పరిస్థితి. చాలా ఘోరమైన పరిస్థితి. గుల్జార్పేట అంటేనే భయపడుస్తారు జనాలు. చూడండి స్వామి, ఇది పరిస్థితి. ఎక్కడెక్కడ ఉంటుంది ఇట్లాంటి పరిస్థితి? అమ్మవారి చలకట్ నుంచి ఆ మోట్ వరకు ఉంటుంది స్వామి, మసీద్ వరకు. మసీద్ ముందర బాగుంది, వాటి నుంచి ఇదంతా ఇదే పరిస్థితి మొత్తం. అమ్మవారి చలకట్ నుంచి మీరే చూడండి ఎట్లున్నాయో. ఇక్కడ ఉండలేక సన్నారు చేస్తున్నాం మేము. పాలకులు చెప్తున్నారు కదా గవర్నమెంట్ ప్రసారి ఓట్లు వచ్చినప్పుడంతా. అదే కదా స్వామి పరిస్థితి. మేము చెప్తాను ఓట్ల వరకే ఇది చేస్తాం అది చేస్తాం, ఇంతవరకు చేసిన నాయకుడే లేడు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుందన్నారు. ఇది స్వామి ఇంకెప్పుడు మళ్ళీ పరిపాలన అయిపోయినాక వస్తుందేమో. మరి ఇట్లా ఏం అడుగుతున్నారు మీరు?
ఈ రోడ్డును కాలవే అడుగుతాను, పట్టించుకునే వాళ్ళే లేరు కదా స్వామి. ఓ అనంతపురం నగరంలో చినుకు పడితే చిత్తడే చిత్తడి. ప్రధానంగా నగరంలోని కమలానగర్, గుల్జర్పేట్, అలాగే ఓల్డ్ టౌన్ ఇలా నగరంలోని పలు కాలనీల్లో చిన్నపాటి వర్షానికి రహదారులన్నీ నీటితో నిండిపోతూ ఉన్నాయి. ప్రధానంగా అస్తవ్యస్తమైన డ్రైనేజీ, మురుగునీరు పోవడానికి అనువైన విధంగా లేకపోవడం వల్ల చిన్నపాటి వర్షం వస్తే మురుగంతా కాలువలు ఉప్పొంగి రోడ్లపై పేరుకుపోతూ ఉన్నాయి. దీంతో నగరవాసులు, స్థానిక నివాసితులు అక్కడ తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. దుర్గంధభరితమైన మురుగు నీరులోనే వాహనాలను నడపాల్సినటువంటి పరిస్థితి అయితే దాపరించింది. ఇక పాదాచారులైతే ముక్కు మూసుకొని ఎప్పుడెప్పుడు ఈ రోడ్లు దాటుతామా అంటూ ప్రాంతంలో నడవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇలాంటి పరిస్థితులన్నిటినీ అనేక సందర్భాల్లో ప్రజలు, అధికారులు, పాలకుల దృష్టికి తీసుకుపోవడంతో చివరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను తీసుకొస్తామని హామీలు ఇచ్చి దశాబ్దం గడుస్తున్న పేపర్లకే పరిమితమైపోయింది. ఘోరం అంటే అది వాళ్ళు వస్తే చెప్తే వాళ్ళు మున్సిపల్ ఆఫీసర్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. ఆ ఎమ్మెల్యే ఈ గుడి దగ్గరికి ఆటికి వస్తా అంటాడు, మసీదుకి వస్తా అంటాడు, ఆడికి వచ్చినా కూడా చెప్పినా ఏమిది లేదు. చాలా ఈ వాసనకి దీనికి రోగాలతో సస్తాన్నాం సార్. చాలా ఘోరం. ఇంకా అది అట్లా నీళ్ళలో ఒకవేళ నడిచినామనుకో కాళ్ళంతా పుండ్లే, మొత్తం ఇదంతా బయటకు వచ్చేస్తుంది. అంతా కాలు అంతా గలీజ్ అంతా బయటకు వచ్చేస్తుంది. పందులు ఓ పక్క, కుక్కలు ఓ పక్క, ఏం ఘోరం అంటే ఆ పందులతో అయితే ఎంతమంది పన్నారు మిషన్లలో, ఎంతమంది పన్నారు మిషన్లో పాపం. ఆ పందులంతా తట్టుకొని దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. చాలా ఘోరంగా ఉంది సార్, ఘోరం అంటే ఘోరం. డ్రైనేజ్ బాగాలేదు, డ్రైనేజ్, ఈ రోడ్లు, ఇది ఈ వాసనకి అయితే వీటి కొత్తని ముక్కులు మూసి పెట్టుకొని పోతారు జనాలంతా. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని సమస్య పరిష్కారం అవుతుందని నేతలు చెప్తూనే ఉన్నారు. కానీ పాలకులు మాటలు మారుస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త నేతగా ఎన్నికల్లో పోటీ చేసి నేను అండర్ గ్రౌండ్ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. మరి ఇది ఏమాత్రం అమల్లోకి వస్తుందో వేచి చూడక తప్పదు. అయితే ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎన్నికల సందర్భంలో చెప్పిన మేరకు తన వాణిని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వినిపించాడు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అవసరాన్ని ప్రభుత్వం ముందు చట్టసభల వేదికగా వెల్లడించారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందనేది మనం వేచి చూడాలి.